ఈ వీడియో ఎవరిని బాధపెట్టాలని కాదు, నాలెడ్జ్ కోసం, అవగాహన కోసం చేయబడింది. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. ఒక స్త్రీ పరపురుషునితో ఎప్పుడు సంబంధం పెట్టుకోవాలి అని అనుకుంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్త్రీ భావాలను పట్టించుకోకుండా, తనకి విలువ ఇవ్వకుండా, ఆ పనిలో తన ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఉండే భర్త ఉంటే స్త్రీ పరపురుషుని పట్ల ఆకర్షితురాలు అవుతుంది. కానీ కొందరు స్త్రీలు మాత్రం దూల ఎక్కువై ఇలాంటి కథలు పడుతూ ఉంటారు. ఆ పని చేసేటప్పుడు మధ్యలో ఏం చేస్తే స్త్రీకి చాలా కోపం వస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆ పని చేస్తున్నప్పుడు మధ్యలో త్వరగా స్ఖలనం చెంది స్త్రీ భావప్రాప్తి చెందకముందే లేచి వెళ్ళిపోతే తనకి చాలా కోపం వస్తుంది. అలా చేస్తే ఏ స్త్రీకి కూడా నచ్చదు. వయాగ్రా వాడడం వలన ఏమవుతుందో మీకు తెలుసా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వయాగ్రా అనేది వాడడం వలన పురుషాంగంపై బాగా ప్రభావం చూపుతుంది. ఎంతలా అంటే ఇంకొకసారి మీరు రతిలో పాల్గొనాలి అంటే ఇక ఖచ్చితంగా ఆ మందు వాడితే తప్ప అంగం స్తంభించలేనంతగా. అసలు సంభోగం అంటే ఏమిటో మీకు తెలుసా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్త్రీ పురుష జననాంగాలతో రతి చేసే ప్రక్రియనే సంభోగం అని అంటారు. ఆ పని చేసేటప్పుడు ఇద్దరు ఎందుకు బట్టలు తీసేస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆ పని చేసేటప్పుడు ఒకరిని ఒకరు ఒకటే అనే భావనతో శరీర వాంఛనను తీర్చుకొని సంతోషంగా ఉండడానికి బట్టలు తీసివేస్తూ ఉంటారు. ఆ పనిలో స్త్రీ పురుషుని దగ్గర నుండి ఏమి కోరుకుంటుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తనకి భావప్రాప్తి పొందే వరకు పురుషునికి స్ఖలనం కావద్దని స్త్రీ కోరుకుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి మీకు పంపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.